వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 35. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అక్షర అభి కారు ఎందుకు ఆపాడో తెలియక అయోమయంగా అభి వైపు చూస్తూ ఉంటుంది. అభి గారు, కారు ఎందుకు ఆపారు? అభి కోపంగా, కారులో డీజిల్ అయిపోయింది, వెళ్ళి తీసుకురాపో. అమ్మ అక్షర, సైలెంట్గా కూర్చోక ఈ కోపిష్టివాన్ని ఎందుకు గెలుకుతావు, ఎందుకు తిట్లు తింటావు అని అంతరాత్మ అక్షరాను హెచ్చరిస్తుంది. అభి అలా చెప్పగానే అక్షర సైలెంట్గా కూర్చుంది. అభి అక్షర వైపు తిరిగి, నేను నీకు ఏమవుతాను? అక్షర మనసులో, నేను ఏం చెప్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో టెన్షన్ పడుతూ ఉంటే, అభి, ఏంటి బేబీ, మాటలు రావడం లేదా? నేను చెప్పనా? అక్షర ఏం మాట్లాడకుండా సైలెంట్గా అభి వైపే, అభి ఏమి చెప్తాడా అని చూస్తూ ఉంది. నేను నీకు డ్రైవర్ లెక్క ఫీల్ అవుతున్నావు. అక్షర, లేదండి అభి గారు. అలా ఎలా అనిపించింది? అభి, తమరు యువరాణి లెక్క ఫీల్ అవుతూ బయట ప్రపంచాన్ని చూస్తూ టైంపాస్ చేస్తున్నారుగా. అక్షర, మరి ఏం చేయమంటారు అభి గారు? మీరు మాట్లాడుతానేమో కస్సుమంటారు, మాట్లాడకుండానేమో ఇలా అంటారు. నన్ను ఏం చేయమంటారు, మీరే చెప్పండి. అభి, నోరు మూసుకొని ఎటూ చూడకుండా సైలెంట్గా కూర్చో. అభి బుద్ధిమంతురాలు లెక్క, సరే అభి గారు అని చెప్పి తన మూతి మీద వేలు పెట్టుకొని అమాయకంగా ఫేస్ పెట్టి కూర్చుంటుంది. అభి అక్షర వైపు ఒకసారి చూసి, దీనితో ఎంత మాట్లాడొద్దనుకున్నా నా మనసు పదే పదే తనతో మాట్లాడాలని అంటుంది. నేను కావాలనే దీంతో గొడవ పెట్టుకుంటున్నాను, మాట్లాడకుంటే రోజే గడవడం లేదు అనుకుంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. అక్షర ఆఫీస్కు వెళ్ళిందాక మూతి మీద వేలు అలానే పెట్టుకొని కూర్చుంటుంది. అభి కార్ స్టాప్ చేయగానే అభి కార్ దిగుతాడు. అక్షర కార్ దిగకుండా అలానే చూస్తుంటే అభి అక్షర దగ్గరికి వచ్చి, ఏంటి బేబీ, కార్లోనే కూర్చుంటావా? నిన్నేమైనా బొట్టు పెట్టి పిలవాలా? అక్షర, మీరే కదా అభి గారు ఏం చేయకుండా సైలెంట్గా కూర్చోమన్నారు అని అమాయకంగా పేస్ పెట్టి క్యూట్గా చెప్తుంది. అభి మనసులో, దీనికి ఎటకారం ఎక్కువైంది. అభి, తప్పైపోయింది యువరాణి గారు, కారులోంచి కిందికి, అదే నేల మీదకి దయచేస్తారా అని అడుగుతాడు. అక్షర, అంత పెద్ద మాటలు ఎందుకు లేండి అని కార్ డోర్ ఓపెన్ చేసుకొని కిందికి దిగుతుంది. ఇద్దరు ఆఫీస్ లోపలికి వెళ్ళగానే ఎంప్లాయీస్ అందరూ అభికి విష్ చేస్తుంటారు. అక్షర ఎవరు అని అడిగే ధైర్యం కూడా ఎవరికీ లేదు. 2 days నుండి అక్షర అభికి లంచ్ తీసుకొస్తుంది, వెళ్తుంది. ఎంప్లాయీస్ అందరూ ఆమెను చూస్తారు కానీ ఎవరు ఏమీ అడగరు. అందరూ అక్షరాన్ని చూసి, ఈమె ఎవరో మన బాస్కి బాగా కావాల్సిన అమ్మాయి అట్టుంది అని ఎవరికి వాళ్ళే అనుకుంటారు. అతని భార్య ఎవరికీ తెలియదు. అభి పెళ్లి చేసుకున్నది కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి అక్షర అలా అభి నడుచుకుంటూ వెళ్తుంటే అభి వెనకాలనే వెళ్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సింది. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇచ్చి మన వీడియోను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.